హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లోనే ఒక పర్సన్ వెళ్తూ ఉంటాడు. ఆ పర్సన్ వెనక ఇంకొక అమ్మాయి వస్తుంటుంది అనమాట. వాళ్ళిద్దరే హీరో హీరోయిన్. హీరో నేమ్ వచ్చేసి షన్ అనమాట. హీరోయిన్ నేమ్ వచ్చేసి యాను. హీరోయిన్ ఒక ఫేమస్ సింగర్, హీరో ఏమో ఒక ఫేమస్ డైరెక్టర్ అనమాట. హీరోయిన్ హీరోకు ప్రపోజ్ చేస్తే హీరో నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో తననే చూసి ఏడుస్తూ ఉంటాడనమాట. అప్పుడే రిపోర్టర్స్ వచ్చి మీకు అవార్డు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారని అంటే హీరోయిన్ ఏడుచుకుంటూ అక్కడ నుంచి వాళ్ళ దగ్గర తప్పించుకొని వస్తూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న ఒక కార్లో ఎక్కుతుంది అనమాట. అక్కడ ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ కూడా సింగరే. అతని పేరు వచ్చేసి గు అనమాట. తను ఏడుస్తూ ఉంటే తనకు టిష్యూస్ ఇచ్చి విలేకర్స్ దగ్గరికి వెళ్తాడు. మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మిస్టర్ గు మూవీ రాని అని. మరోవైపు ఏమో హీరోయిన్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి హిప్నోథెరపీ చేయించుకొని తన మెమరీస్ని ఎరేజ్ చేసుకోవాలనుకుంటే తనకు మెమరీస్ గుర్తొస్తుంటాయి అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు హీరో అంబ్రిల్లా ఇవ్వడము, అలాగే తన అంబ్రిల్లా తనకిచ్చి హీరోని చూస్తూ ఉంటుంది. అలాగే హీరో నీకోసం ఏమైనా ఒక డీల్ వేసుకో, ఏంది కావాలంటే అది చేస్తా అన్నప్పుడు హీరోయిన్ నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్గా ఉండానని అంటే హీరో కూడా సరే అయితే డీల్ అని ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు అనమాట. అవన్నీ మెమరీస్ గుర్తొచ్చి హీరోయిన్ కళ్ళు తెరిచి బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరికి సెక్రటరీ వచ్చి మ్యామ్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అంటే ఇప్పుడు పర్లేదు బాగానే ఫీల్ అవుతున్నానని అంటుంది. అప్పుడే హీరోయిన్ సెక్రటరీకి ఫోన్ వస్తే తను ఒక షోను ఒప్పుకుంటుంది. అది హీరో సెక్రటరీ హీరోకి చెప్తాడు, మీరే సార్ దీనికి డైరెక్టర్ అంటే హీరో కూడా సరే అని అంటాడు. మరోవైపు ముగ్గు అలాగే తన సెక్రటరీ వస్తూ ఉంటే సెక్రటరీ తిడుతూ ఉంటుంది. అలా గు ఏమో హీరో దగ్గరికి మీట్ అవుతాడు. గు అంటాడు నాకు ఈ షోలో వర్క్ చేయడం ఇష్టం లేదని అంటూ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వస్తూ ఉంటుంది. సారీ నేను మీటింగ్కి లేట్ వచ్చినందుకని అంటే హీరో ఏమో లేచి నిలబడతాడనమాట. అప్పుడు గు అంటాడు హాయ్ మనం మళ్ళీ మీట్ అయ్యామని అంటే అప్పుడు హీరో ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఆ షోకి ఒప్పుకునేసరికి గు కూడా ఒప్పుకుంటాడు అనమాట. తర్వాత హీరో అడుగుతాడు నీకు హీరోయిన్ని షో చేయడం నీకు ఇష్టం అంటే ఇష్టమా అని చెప్పింటుంది. అలా హీరోయిన్ బయటకు వచ్చినప్పుడు హీరో మాట్లాడితే మాట్లాడదు. అలా వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ అలాగే గు చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే హీరో అంటే నువ్వు డ్రింక్ చేద్దానంటే గు ఏమో మీకు ఇద్దరికి పరిచయం ఉందంటే హీరోయిన్ అంటుంది మేము 10 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది. తర్వాత గు అలాగే హీరోయిన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తారు. హీరో ఏమో వాళ్ళ బాస్ తోటి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ బాస్ అంటాడు తను నీ మెమరీస్ కోసం హిప్నోథెరపీ చేయించుకునిందని. తర్వాత పార్టీ లోపలికి వెళ్తారు. పార్టీలో ఉన్న హీరోయిన్ అలాగే చాలా హ్యాపీగా ఉంటారనమాట, జోక్స్ వేసుకుంటా. అప్పుడు హీరో ఏమో వాళ్ళిద్దరు చూసి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ బయటకు వస్తే గో అంటే నేను నిన్ను డ్రాప్ చేయొచ్చు అంటే హీరోయిన్ సరే నేను ఒకటి మర్చిపోయానని హీరో దగ్గరికి వెళ్ళి హీరోయిన్ చూస్తూ తన మెమరీ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం పడడంతో హీరోయిన్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అక్కడే హీరో కూడా అంబ్రిల్లా పట్టుకొని పడుకొని ఉంటాడు. తర్వాత హీరో వెళ్ళిపోయి ఉంటే హీరోయిన్ ఆ అంబ్రిల్లా తీసుకొని ఆ తర్వాత వర్షం తగ్గినాక హీరోకి ఇస్తూ ఉంటుంది. ఆ మెమరీ గుర్తు తెచ్చుకొని హీరోయిన్ ప్రజెంట్లో ఉన్న హీరో దగ్గరగా వెళ్ళి నువ్వు జస్ట్ సో అని అంటుందన్నమాట. హీరోయిన్ వెళ్ళిన వెంటనే హీరో నేను అంత మామూలుగా ఉన్నానని అనుకుంటాడు. తర్వాత హీరో ఇంటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అలా తన కబోర్డ్ ఓపెన్ చేసుకుంటే కొద్ది దూరంలో అన్ని హీరోయిన్ ఫొటోసే ఉంటాయన్నమాట. అలా ఒక లాకర్ను ఓపెన్ చేసి అందులో హీరోయిన్ ఇచ్చిన గొడుగు ఉంటుందన్నమాట. అలా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాడు. అలా ఒక మెమరీని గుర్తు తెచ్చుకుంటాడు. హీరోయిన్ వర్షంలో తడవడం చూసి హీరోనే కావాలని అంబ్రిల్లా అక్కడ పెట్టి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ ఫుల్ తడవడంతో హీరో తన బ్యాగ్ని అడ్డం పెట్టుకొని వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ ప్రజెంట్లోకి వస్తే హీరో ఏమో గూతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఈ హీరోయిన్ని లవ్ చేస్తున్నావో లేదో ఈ మిషన్ ఐడెంటిఫై చేస్తుందని గూ చేతులు దాంట్లో పెట్టి నువ్వు నిజంగా అంటే లవ్ చేస్తున్నావు అనేసరికి చేతులు గ్రీన్ సిగ్నల్ వస్తాయి అనమాట. అలా గూ అంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలని అంటే అదేమో హీరో సెక్రటరీ తప్పుగా ఆ సీన్ అక్కడ చేసి మనకి ట్యాన్ని చూపిస్తారు. ట్యాన్ ఏమో వాళ్ళ బాస్ తోటి నాకు హీరో దాంట్లో ఒక రో అన్న ఇప్పి అని అంటే వాళ్ళ బాస్ అదేం వినుకోకుండా వెళ్ళిపోతాడు. కానీ ట్యాంగ్ ఏమో కావాలని హీరో సెట్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తుంటే హీరో సెక్రటరీ వచ్చి తనని పిలుచుకెళ్ళి హీరోతో మాట్లాడిపిస్తుంటే హీరో మాట్లాడనమాట. అప్పుడు హీరో సెక్రటరీ లోపలికి వెళ్ళి హోస్ట్గా ఇక్కడ 3 జంటలు ఉన్నాయి, 3 జంటల్లో మీకు ఇష్టమైంది మీరు ఎంచుకోండి అంటే బ్యాట్మెన్దే ఎంచుకుంటుంది. అది గూ చూసి చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అది హీరో ఏమో బాధపడతాడు. అలా ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. అది గూనే హీరోనే ఐడియా ఇచ్చింటాడు అనమాట. తర్వాత హీరో సెక్రటరీ వచ్చి కొన్ని చెప్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇంకా హెల్ప్ చేయాలని చెప్తూ ఉంటాడు. హీరో ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ట్యాంక్ హీరోకు వాటర్ ఇవ్వడానికి వస్తుంది. అలా కాల్ స్లిప్ అయి కింద పడితే ఒక విలేకర్ ఏమో హీరోయిన్ అలాగే ట్యాంక్ని ఫొటోస్ దింపుతాడనమాట. మరోవైపు ఏమో
గూకి అలాగే హీరోయిన్కి బ్యాట్మెన్ జరుగుతూ ఉంటే హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. చిన్నప్పుడు హీరోని చాలాసార్లు అడిగింటుంది, నువ్వు మన ఇద్దరం బ్యాట్మెన్ ఆడదామని. అంటే హీరో ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. హీరోయిన్కి కోపం వచ్చి బ్యాట్మెన్ని చెత్త బుట్టలో వేసి వెళ్ళిపోతుంది. ప్రజెంట్లోనేమో గూ హీరోయిన్ ఆడుతూ ఉంటారు. అలా గూ స్లిప్ అయి కింద పడితే హీరోయిన్ వెళ్ళి కేర్ చూసుకుంటుంది. హీరో ఏమో కోపడుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆడేసరికి ఈసారి ఖచ్చితంగా కింద పడి దెబ్బ తగిలించుకుంటాడు అనమాట. దెబ్బ తగిలించుకునేసరికి హీరోయిన్ గూ దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటుంది. అలా హీరోయిన్ షూలు వేసి ఊడిపోయి ఉంటే గూ కడతాడు. హీరోయిన్ ఏమో గూకి చెమట వచ్చింటే క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా హీరో వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు, కేవలం షోలో పార్టిసిపేట్ చేస్తే చాలని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ పట్టించుకోకుండా వెళ్ళి కూర్చుంటుంది అనమాట మేకప్ దగ్గర. అప్పుడే సెక్రటరీ వచ్చి మీ ప్రాబ్లం ఇష్యూ అయింది, మీరు ట్యాంక్ని కింద పడేశారని వైరల్ అవుతుందని చెప్తూ ఉంటాడు. అలా హీరో ఎవరికి తెలియకుండా హీరోయిన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. హీరోయిన్ అంటుంది, సరే అయితే మా ఇంటి దగ్గర వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకో అంటే హీరో దగ్గర స్మెల్ వస్తుందని హీరోయిన్ స్ప్రే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ షో కోసం రెడీ అయి బయటకు వస్తే అక్కడ చాలామంది రిపోర్టర్స్ ఉంటారనమాట. చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడికి ట్యాంగ్ వచ్చి, నేను చెప్తా మీ ప్రాబ్లం అని, హీరోయిన్ నన్నేం కింద పాడేయలేదు మీడియాకి చెప్తుంది. తర్వాత హీరోయిన్ ట్యాంగ్ మాట్లాడుకుంటూ ఉంటే జస్ట్ హీరో అడిగాడని నేను చెప్పాను అంతే అని అంటుంది. మరోవైపు హీరో సెక్రటరీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు 2 గుడ్ న్యూస్ ఉన్నాయి, బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. అంటే గుడ్ న్యూస్ చెప్పంటే హీరోయిన్ ప్రాబ్లం సాల్వ్ అయింది, బ్యాడ్ న్యూస్ వచ్చేసి మీ డాడీ పిలుస్తున్నాడు మిమ్మల్ని ఇంటికి వెళ్ళాలని. అంటే హీరో వెళ్తాడు అనమాట. వెళ్ళి వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు హీరోయిన్ని లవ్ చేయకూడదని. అంటే హీరో కూడా, మీరు చెప్పినట్టు నేను తనని రిజెక్ట్ చేశాను కదా అని బాధగా బయటకు వచ్చి డ్రింక్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరో పాస్ట్లోకి వెళ్తాడు. హీరోయిన్కి నీ డ్రీమ్ ఏందంటే నేను ఒక ఫేమస్ డైరెక్టర్ని అవ్వాలని అంటాడు. హీరోయిన్కి అవార్డు వచ్చిందని హీరో ప్రపోజ్ చేద్దాం అనుకుంటే అక్కడికి హీరో వాళ్ళ నాన్న వచ్చి, నువ్వు ప్రపోజ్ చేస్తే తన అవార్డు కూడా తీసుకోలేదని వార్నింగ్ ఇచ్చింటాడు. ప్రజెంట్లోనేమో హీరోయిన్ దగ్గరికి ట్యాంగ్ వచ్చి తనని తిడుతూ ఉంటుందన్నమాట, నువ్వు క్యూట్గా లేవు, నిన్ను ఎవరు లవ్ చేయరని. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్టింగ్లోనే హీరోయిన్ గూ కోసం టిఫిన్ గూ తిని బాగుందన్నట్టు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారనమాట. అవి సెక్రటరీ చూసి వాళ్ళు చాలా క్యూట్గా బాగున్నారు కదా అని అంటే హీరోకి ఏమో కోపం వస్తూ ఉంటుందన్నమాట. హీరో అలా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. హీరో అలాగే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారనమాట. హీరోయిన్ స్మైల్ చేయకపోవడంతో గిలిగింతలు పెట్టి మరి స్మైల్ చేపిస్తుంటాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటే మరోవైపు ఏమో హీరోయిన్ కిస్ చేసే విధంగా టెడ్డీ బేర్ అడ్డం పెట్టి ఫోటో దిగుతుంటారు. అది చూసి హీరో కోపంగా కట్ చెప్పిన వాళ్ళు వినకపోయేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్ చెప్పి గూని కోపంగా తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది హీరో సెక్రటరీ చూసి మళ్ళీ అపార్థం చేసుకుంటాడు. అలా హీరో ఏమో గూని కార్లో ఎక్కించి హీరో కూడా కూర్చుంటాడు. అలా హీరో అంటాడు, నువ్వు తనని టచ్ చేయకూడదు, అలాగే నువ్వు తనని బయటకు పిలుచుకెళ్ళకూడదు, కిస్ చేయకూడదు, అలా చేసావనుకో తనని వేరే విధంగా అనుకుంటుందని ఒకరి మీద ఒకరు చేసుకుంటారు అనమాట. అప్పుడే హీరోయిన్ వచ్చి వాళ్ళిద్దరిని చూసి సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ హీరో కలిసిపోతారు లేదో తెలుసుకుందాం.